తాగిస్తుంటే ఏంటి స్మైల్కి కారణం ఏంటి నువ్వు వచ్చిన తర్వాత? కాదు ఎందుకు రాలేదు ఆ 6 months ఏం జరిగింది ఇప్పుడు అది కావాలి చెప్పినారా నీకు? చెప్పారు ఫస్ట్ సాంగ్స్ కి వచ్చిన షూటింగ్ అప్పుడు ఒప్పుకున్నారు మమ్మీ వాళ్ళు. తర్వాత ఈ సాంగ్స్ ఇస్తుంటే అందరు ఇక విలేజ్ లో ఎట్లా ఉంటది అన్న మొత్తం ఇక బ్యాడ్ కామెంట్స్ మనం ఎవరు చేసుకుంటారు మళ్ళీ నేతో వీడియోస్ చేస్తే అట్లా అందరు అన్నవారికి మమ్మీ వాళ్ళు వద్దని చెప్పేసి పోక 8 months పంపింది. తర్వాత నేను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పిన. ఐ లవ్ యూ. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా నేనే కావాలని నన్ను చేసుకుంది సుమతి. ఆ లైఫ్ ఇంక చాలా ఉంది కదా అని ఎక్కడైనా అనుకున్నా అంటే ఇంకెవరైనా అమ్మాయి వస్తే బాగుంది వేరేలా చూడకుండా మన ఇంట్లో మనిషి అయితే ఎలా ఉంటుంది, మనం ఇంట్లో అలాగే ఉంటాం కదా అనేటట్లు చూస్తాను. సో అది నీకు తొందర ప్లస్ అనుకోవచ్చు కదా. ఇది ఇంకొకటి ఏంటంటే కపుల్స్ ని చూస్తారు కానీ మ్యారేజ్ అయిన వాళ్ళని చూడరు. ఏంటంటే కపుల్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారి లాగా ఈసారి కూడా ఒక బ్యూటిఫుల్ కపుల్తో అయితే మీ ముందుకు వచ్చేసా. సో యూ టర్న్స్ క్రియేషన్స్ అంటే నేను కూడా ఫస్ట్ యూ టర్న్ అనుకున్నా బట్ అక్కడ కొంచెం తగిలించారు కాబట్టి. సో వీళ్ళ వీడియోస్ చూస్తే చాలా క్యూట్గా అనిపించాయి నాకైతే. సో మరి మీకు అందరికీ తెలిసిందే కదా అంత క్యూట్గా ఉండేది ఖచ్చితంగా మన ఛానల్లో రావాలి కాబట్టి సో తీసుకొచ్చేసా. సో వెయిటింగ్ ఫర్ హాయ్ హాయ్ హాయ్. సో ఎలా ఉన్నారు బ్రో? చాలా బాగున్నాను. సూపర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ఇచ్చినందుకు. సో ఇంకొక థ్యాంక్స్ చెప్పాలి అంటే మంచి కంటెంట్ ఇస్తున్నందుకు ఆడియన్స్ కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 7,20,000 దగ్గర 8 lakhs వరకు ఉన్నారు. సో అంతమంది ఆడియన్స్ ని క్యాప్చర్ చేయాలంటే చాలా కష్టం. సో హ్యాపీగా అంటే మిమ్మల్ని ఒక అన్న వదిన అనుకుంటూ ఒక క్యూట్ గా వాళ్ళు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. స్టార్ట్ చేద్దాం మరి జర్నీ. సో ఏంటి ఎప్పుడు స్మైల్ ఉంటుందా నీ ఫేస్ లో? కానీ ఎక్కడ నాకు అలా కనిపించడం ఎప్పుడు ఏ వీడియోలో చూసినా స్మైల్ తోనే ఉంటావు, స్మైల్ తోనే సాగిస్తుంటావు. ఏంటి స్మైల్ కి కారణం ఏంటి? నువ్వు వచ్చిన తర్వాత నిజం చెప్పు, నువ్వు వచ్చిన తర్వాత స్మైలా లేకపోతే ముందున్నా? ఎప్పటి నుంచి అంటే నేను వచ్చినాను అప్పటి నుంచి కూడా ఎప్పటి నుంచి స్మైల్ ఇలాంటిది మన ఖాతాలో వేసుకోవాలి. వచ్చాకే స్మైల్ వచ్చింది అన్నాం అనుకో కొంచెం వేసుకుందాం మనం. సో అంటారు కదా నేను వచ్చాకే లైఫ్ లో వెలుగొచ్చింది అంటారు అలా. సో ఏం డార్లింగ్ అంటే యూ టర్న్స్ క్రియేషన్స్ అంటే యూట్యూబ్ ఛానల్ చాలా యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఏంటంటే సమ్ వర్డ్స్ వేరే వేరే పెట్టుకుంటారు. మన పేరుకి తగ్గట్టు ఏదో స్టైల్ గా పెట్టుకోవడం. సో ఏంటి నువ్వు కొత్తగా క్రియేట్ చేసినావు ఏంటి? అందరూ అనుకుంటారు యూ టర్న్స్ క్రియేషన్ యూ టర్న్ అట్లా అనుకుంటారు. లైఫ్ లో ఎక్కడ యూ టర్న్ నా పాయింట్ ఆఫ్ వ్యూ లో యూ టర్న్స్ అంటే నేను చాలా ఛానల్స్ పెట్టిన. లాస్ట్ ఛానల్స్ పెడదామని చెప్పి యూ టర్న్ అని పెట్టిన. అంటే ఎవరికైనా యూ టర్న్ అంటే నువ్వు మళ్ళీ నువ్వు నీ ఏదైతే కోల్పోయావో దాన్ని సాధిస్తావు అని చెప్పి యూటర్న్స్ క్రియేషన్స్ మనం ఎలా క్రియేట్ చేస్తాం కాబట్టి యూటర్న్స్ క్రియేషన్స్ అని. సో నీ లైఫ్ లో యూటర్న్ కొట్టిందా? కొట్టింది కాబట్టి సో అంటే ఏ పాయింట్ లో యూటర్న్ కొట్టిందని అనుకున్నావు నువ్వు? అంటే నేను ఏ పాయింట్ లో లేదు, నేను ఒక కంటెంట్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ లాగా గ్రో అయిదాం అనుకున్నా. చాలా అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి. మరి లాస్ట్ కి ఎలా అంటే నేను అనుకోలే ఇట్లా కపుల్ వైజ్ వస్తుందని. ఏంటంటే సింగిల్ గా ఒక డైరెక్షన్ లో వెళ్దాం అనుకున్నా. దాని తను వచ్చింది అంటే మా చుట్టాలే ఇంట్రెస్ట్ ఉంది. తెలంగాణ అబ్బాయి ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి అని అప్పుడే రీసెంట్ గా స్టోరీ రాసుకొని స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో నేనే హీరోలా యాక్ట్ చేసి నేనే డైరెక్షన్ చేసుకుని నానే స్క్రిప్ట్ మా తమ్మునికి డైరెక్షన్ నేర్పించి మంచి స్టార్ట్ చేసినాం. అలా అలా మా జర్నీ నిజంగా అంటే అది కూడా నేను చూసా చాలా బాగుంది. అంటే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్లు అంటే వాళ్ళు చాలా వర్క్ చేసి అంటే హార్డ్ వర్క్ అందరిది ఒకటే బట్ ఇలా కావాలని కొంతమంది చేసుకుంటారు. సింపుల్ గా మన ఇంట్లోనే ఒక షార్ట్ ఫిల్మ్ తీయొచ్చు, మన నలుగురు మనుషులతోనే
ఒకటి క్రియేట్ చేయొచ్చు అని మొత్తం క్రియేట్ చేసావు. అది 1 year బ్యాక్ అనుకుంటా, 1 year back. అప్పుడే పెట్టేసావు. అప్పుడే పెట్టేసాను నేను. 1.5 years 2 years కి దగ్గర వస్తుంది స్టార్ట్ చేసి, ఛానల్ స్టార్ట్ చేసి వస్తుంది. బట్ మేము కొన్ని అప్ అండ్ డౌన్స్ వల్ల ఇవి ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఒక 8 months రాలేదు. నాతో వర్క్ చేసింది 6 months ఏమో చేసింది అంతే. ఇక అప్పుడు అలా అయింది. అప్పటి నుంచి మాకు కొంచెం ఇష్టం ఏర్పడి వాళ్ళ ఇంట్లో కాదు, ఎందుకు రాలేదు ఆ 6 months? ఏం జరిగింది ఇప్పుడు? అది కావాలి, 8 months. చెప్పినారా నీకు? చెప్పారు, ఫస్ట్ సాంగ్స్ కి వచ్చిన షూటింగ్ అప్పుడు ఒప్పుకున్నారు మమ్మీ వాళ్ళు. తర్వాత ఈ సాంగ్స్ ఇస్తుంటే అందరు ఇక విలేజ్ లో ఎట్లా ఉంటది అన్న, మొత్తం ఇక బ్యాడ్ కామెంట్స్ ఏమైనా ఎవరు చేసుకుంటారు మళ్ళీ నాతో వీడియోస్ చేస్తే, అట్లా అందరు అనే వారికి మమ్మీ వాళ్ళు వద్దని చెప్పేసి పోక 8 months పంపింది. తర్వాత నేను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పిన. ఏం జరుగుతుంది? నేను సైలెంట్ గా వింటాను. చాలా ట్విస్ట్ ఇచ్చావు ఇక్కడ. సో వీడియోస్ చేయొద్దు అన్నది నువ్వు డైరెక్ట్ పెళ్లి చేసుకున్నావా? నాకు ఆయన అంటే ఇష్టం, నేను మ్యారేజ్ చేసుకుంటా అతన్ని, ఆయనతోనే వీడియోస్ చేస్తా అని చెప్పినాక ఒప్పుకోలేదు కొన్ని రోజులు. ఓకే, తర్వాత మ్యారేజ్ చేసుకున్నాకనే వీడియోస్ చేయండి అని చెప్పినారు, అందుకే మ్యారేజ్ అయింది. బా, ఇది బాగుంది. ఇది ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ నిజంగా. సో అంటే స్టార్టింగ్ లో వీడియోస్ చేయడానికి వచ్చేటప్పుడు యాక్టింగ్ అనో ఒక ఫ్యాషన్ అనో వస్తాం, కానీ ఒక అవతల ఒక అబ్బాయి మనకు నచ్చాలంటే చాలా క్వాలిటీస్ ఉండాలి. సో నీకు ఏంటి, ఎక్కడ కనెక్ట్ అయ్యారు? అంటే చిన్నప్పటి నుంచి ఫంక్షన్స్ కాడికి వస్తాడు, అప్పుడప్పుడు ఇష్టం ఉండే, ఇద్దరికి ఇష్టం ఉన్నది అప్పటి నుంచి. సాంగ్స్ కి వచ్చినప్పుడు చెప్పిండు నాకు ఇతను. ఏమని చెప్పారు? ఫస్ట్ సాంగ్స్ కి వచ్చినప్పుడు, తర్వాత ఇంటికి వెళ్ళినాక నువ్వు అంటే ఇష్టం అని చెప్పిండు. నేను కూడా ఇష్టం నువ్వు అంటే అని చెప్పి వెంటనే అయిపోయింది. చిన్నప్పటి నుంచి ఇష్టం అంటే నాకు తెలియదు. అంటే అప్పుడప్పుడు ఎవరు అంటారు కదా, ఇప్పుడు వరుసనే కాబట్టి అట్లా అని ఇక అందరూ అనేసరికి అప్పుడు మాకు ఏం లేకుండే, ఇష్టం ఉండే. నేను ఆమె ఏమనుకుంటుందేమో అని రీసెంట్ గా ఒక 2.5 years కింద నేను చెప్పిన వెంటనే నేను ఇట్లా నా లైఫ్ ఇది, నాతో ఉంటా అని నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆమెకి నాకు కూడా ఇంట్రెస్టే, బట్ ఆమె ఇప్పుడు న్యూట్రిషన్ చేస్తుంది, ఏదో కోర్స్ చేస్తుంది, అది చేసుకుంటూ నాతో హెల్ప్ చేస్తా అని అన్నాడు. ఇలా స్టార్ట్ అయింది. బట్ ఈ మ్యారేజ్ దాకా ఎందుకు వెళ్ళిందంటే వీళ్ళ ఇంట్లో పెళ్లి చేసేస్తామన్నారు. పెళ్లి చేసేస్తామని అనేసరికి పెళ్లి చేసుకున్నాక చేసుకోండి అన్నారు. అంటే నన్ను ఒప్పుకున్నారు, పెళ్లి చేసుకున్నాక వీడియోస్ చేసుకున్నారు. వీడియోస్ తీసుకునేసరికి ఇప్పుడు పెళ్లి అంటే మనది పెళ్లి అంతే కాదు, కాదు చేసుకోవాలంటే ఇప్పుడు ఎవరు చేసుకున్నారు ఇంత చిన్న ఏజ్ లో, నేను కూడా ఆలోచించిన. బట్ ఇంకొకటి ఏంటంటే ఆమెతోటే లైఫ్ అనుకున్నాం, ఇద్దరు కలిసే గ్రో అయిదాం అనుకుంటున్నాం. చేసుకుంటే ఏమైంది అని ఆలోచించి మమ్మీ డాడీని ఒప్పించి, మమ్మీ వాళ్ళు కూడా చాలా ఆలోచించి ఇక వాళ్ళు వచ్చి మాట్లాడి చేసుకున్నా. నేను చెప్పాను, పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కరెక్ట్ నేను హార్డ్ వర్క్ చేస్తే ఇప్పుడు ఈ ప్లేస్ లో అంటే కలిసి వచ్చింది బాగా. అంటే మూడు ముళ్ళ బంధం గట్టిగానే కాదు. అంటే నీకు ఇంట్లో వద్దని చెప్పారు, అంటే అబ్బాయితో ఎందుకు అసలు అనేటప్పుడు పెళ్లికి కూడా ఒప్పుకోలేదు అన్నారు. సో ఆ పర్టికులర్ టైం ఉంటుంది, అంటే స్టార్టింగ్ వద్దని అన్నారు కదా. సో ఆ పర్టికులర్ టైంలో ఏంటి పెళ్లి వద్దంటారు, ఇంత వీడియో కూడా వద్దంటారు, సడన్ గా మరి వేరే పెళ్లి చేసేస్తారేమో అని చిన్న భయం ఏమైనా ఉందా? అన్నారు, వీడియోస్ ఆపేసినాక వేరే వాళ్ళని చేద్దామని ట్రై చేసినారు. ఇక నేను చెప్పేసిన నాకు అతనే అంటేనే ఇష్టం, అతన్నే చేసుకుంటా అని. ఇది మొండిదేనిలాగా ఉంది ఎవరు మాట. సర్లే వాళ్ళిద్దరికి అండగడదాం అనుకున్నారా? కానీ అంటే లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ అయితే అంతేనా? నిజంగా చాలా మంది ఒకటి లవ్ అంటారు, లేదంటే అరేంజ్ అవుతుంటారు. లవ్ కమ్ అరేంజ్ అనేది చాలా రేరు. సో మీకు బాగా కలిసి వచ్చినట్టుంది. సూపర్. సో మీ ఇద్దరు అంటే చాలా రోజుల నుండి ఇష్టం కాబట్టి, ఆ ఇష్టంలో ఉండేటప్పుడు ఏదైనా తనలో నీకు నచ్చిన క్వాలిటీ ఏదైనా ఇప్పుడు నేను చెప్పావా? అంటే చెప్పలేదు. అంటే నాకు నచ్చిన క్వాలిటీ ఏంటంటే, ఇప్పుడు ఒకరి గురించి ఒకరు ఇప్పుడు నేను కష్టపడుతున్నా అంటే నా సక్సెస్ కోసం తను కష్టపడడం అది చాలా గ్రేట్. ఎందుకంటే ఎవరి గోల్ కోసం వాళ్ళే పరిగెత్తారు. నా గోల్ కోసం ఆమె కష్టపడుతూ
ఆమె పెళ్లి చేసుకొని నాతో పాటు ఇక్కడికి వచ్చి కష్టపడుతున్నందుకు నేను ఎప్పుడు ఆమెకి ఇప్పుడు చదువుతుందా? చదువుతుంది, ఎగ్జామ్స్ Degree final. వెళ్తుంది. ఓకే. సో ఎగ్జామ్స్ కి వెళ్ళి రాసుకొని వస్తుంటాం, ఈ గ్యాప్ లో వీడియోలు చేస్తుంటాం, ఇంకా గ్యాప్ లో మాలాంటి వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తుంటాం. సో క్యూట్ గా అయితే నడుస్తుంది. అండ్ 1 million సెలబ్రేషన్ ఎప్పుడు చేసుకుందాం? ఏమో అని అనుకుంటున్నాను. నా బర్త్డే ఉంది, మార్చ్ 3rd ఉంది. ఓకే. మార్చ్ 3rd కి నా బర్త్డే వరకు 1 million నా సబ్స్క్రైబర్స్ నాకు అందిస్తే నేను దాన్ని కొంచెం ప్రోగ్రామ్ లా చేసి నా సబ్స్క్రైబర్స్ అందరికి ఇన్వైట్ చేస్తాను. ఎంతమంది రాని అందరిని ఇన్వైట్ చేస్తా. సూపర్. 1 million దానికి వాళ్ళతోటే కేక్ కట్ చేపించి వాళ్ళతో ఒక రోజు మొత్తం స్పెండ్ చేస్తా. ఒక ప్లేస్ చెప్పి, ఒక గ్రౌండ్ లా ఒక ప్లేస్ చెప్పి అక్కడికి అందరినీ సో ఏదైనా క్యూట్ గా చేసుకుంటాం అందరితో పాటు. ఒక ప్లానింగ్ ఉంది. సో వాళ్ళని బర్త్డేకి ఇవ్వాల్సిన గిఫ్ట్ అయితే సబ్స్క్రైబ్ 1 million నా బర్త్డే వరకు ఉండాలి. సో అయిపోద్దిలే ఖచ్చితంగా, ఎందుకంటే మీ కంటెంట్ కూడా ఆపట్లేదు. సో ఇంకోటి ఏంటి డార్లింగ్, అంటే మన యూట్యూబ్ ప్రతి ఒక్కరు స్టార్ట్ చేస్తారు, యూట్యూబ్ అవ్వచ్చు, సోషల్ మీడియా ప్రతి ఒక్కరు స్టార్ట్ చేస్తారు. కానీ దాన్ని బిల్ అవ్వాలంటే చాలా కష్టం, అందరికి సక్సెస్ రాదు. సో నువ్వు స్టార్టింగ్ చేసేటప్పుడు మీకు వచ్చే 300-400 వ్యూసే అందరికి స్టార్టింగ్ అంతే. ఆ టైంలో ఏమనిపించింది అసలు, మనకి ఇది కరెక్టేనా? అంటే నేను ఇంతకు ముందు కూడా నీ కొన్ని చూసినప్పుడు ఏమిటంటే, నాకు డైరెక్ట్ అవ్వాలని ఇంట్రెస్ట్, నాకు ఇలాంటివి స్కూల్ డేస్ నుండి ఇంట్రెస్ట్ అన్నావు. సో నువ్వు దీంట్లో తప్ప ఇంక దేనికి వెళ్ళలేవు, ఒకవేళ వెళ్ళే మళ్ళీ వచ్చేస్తారు. సో అలాంటిది ఇదే మనం గోల్ అనుకుని పెట్టేటప్పుడు ఆ వ్యూవర్షిప్ రానప్పుడు, సబ్స్క్రైబ్ పెరగట్లేదు, వ్యూవర్షిప్ రావట్లేదు, సో రాంగ్ స్టెప్ ఏదైనా వేసానా లైఫ్ చదువుకోకుండా అని ఏమైనా అనిపించింది? అంటే నేను ఎప్పుడైనా ఇప్పుడు దీనికోసం నేను ఇప్పుడు ఇది చేస్తా అనుకున్నాను, నేను సక్సెస్ అవుదాం అనుకున్నాను. ఎలా సక్సెస్ అవుతామనే ప్రయత్నం చేసేవాడిని. ఇప్పుడు నాకు 300 వ్యూస్ 400 వ్యూస్ తో స్టార్ట్ అయినా నేను. ఇప్పుడు అందరికి అంతే అలానే స్టార్ట్ అవుతారు, నేనే కాదు. ఈ 300 వ్యూస్ ని 1000 ఎట్లా చేసుకోవాలి, 2000 ఎట్లా చేసుకోవాలి అని యూట్యూబ్ లోనే మళ్ళీ వీడియోస్ చూసుకోండి. ఏ టైంలో పెడితే వైరల్ అవుతుంది, ఏ ట్యాక్స్ పెడితే వైరల్ అవుతుంది, ఎలా వీడియో ఎడిటింగ్ చేస్తే వైరల్ అవుతుంది అని బేసిక్ టిప్స్ అన్ని ఫాలో అయ్యేటోని. ఎట్లా ఇంకా దాన్ని చాలా చూసి యూట్యూబ్ లో గ్రో కావడానికి యూట్యూబ్ నే వాడినా నేను. ఎవరైనా సరే ఇప్పుడు ఈ రోజులలో ఏం చేయాలనుకున్నా యూట్యూబ్. కానీ నేను యూట్యూబ్ లో గ్రో కావడానికి యూట్యూబే వాడినా, యూట్యూబ్ లోనే వీడియోస్ చూసి. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే, ఫస్ట్ మనం వైరల్ కావాలి అన్నా, మనకు రావాలంటే ఒక కంటెంట్ ఉండాలి. సాంగ్స్ మీద చేస్తే ఇట్లా చూస్తారు, ఇట్లా పక్కకు పెట్టేస్తారు. ఒక స్టోరీ ఉండాలి, మంచిగా కంటెంట్ ఉండాలి. కంటెంట్ ఉంటే తప్పకుండా ఆడియన్స్ కి ఆ స్టోరీ మైండ్ లో ఉండిపోతుంది. నెక్స్ట్ ఏమైతుందని ఒక ఇంటెన్షన్ అంటే ఒక ఫీల్ ఉంటుంది మైండ్ లో. ఇంకొక అదృష్టం ఏంటంటే, అంటే ఈ మధ్య కాలంలో కపుల్స్ కి ఎక్కువ ఇంపాక్ట్ ఉంది. అంటే ఏంటంటే, కపుల్స్ ని వలగరగా చూడరు, వేరేలా చూడకుండా మన ఇంట్లో మనిషి అయితే ఎలా ఉంటది, మనం ఇంట్లో అలాగే ఉంటాం కదా అనేటట్లు చూస్తాను. సో అది నీకు తొందర ఒక ప్లస్ అనుకోవచ్చు కదా. ఇది ఇంకొకటి ఏంటంటే, కపుల్స్ ని చూస్తారు కానీ మ్యారేజ్ అయిన వాళ్ళని చూడరు. ఏంటంటే కపుల్స్ ని చూస్తారు, ఏంటంటే అదే ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా వీడియోస్ చేసే వాళ్ళని కొన్ని బ్యాడ్ కామెంట్స్ నేను కూడా చూస్తా. కానీ మ్యారేజ్ చేసిన వాళ్ళు, ఎందుకంటే వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకున్నారు, వాళ్ళు ఇష్టం అది అని ఎవరు గలీజ్ కామెంట్ ఏం చేయరు. ఇది కూడా ఒకటి. ఇప్పుడు పెళ్లి ఏం చేసుకునేది కాదు, బట్ ఇక అలా రాసి పెట్టింది కాదు. ఆనెస్ట్ గా చెప్పు, ఏంటి ఈ టైంకి చేసేసుకున్నావు, ఆ లైఫ్ ఇంక చాలా ఉంది కదా అని ఎక్కడైనా అనుకున్నా? అంటే ఇంకెవరైనా అమ్మాయి వస్తే బాగుంది అలా అనుకోలేదు. నేను ఇప్పటివరకు చెప్తున్నా, ప్రామిస్ చెప్తున్నా, ఇప్పటివరకు అట్లా అనుకో. ఇంకా మంచి నాకు ఆశ లేదు, నాకు మంచిగా ఉండాలి అని ఆశ కాదు. ఎవరైనా సరే గుణం మంచిగా ఉండాలి. నన్ను ఎట్లా చేసుకుంటారు, మా మమ్మీ డాడీని, మా ఫ్యామిలీని కూడా అలానే చూసుకోవాలి. అందరితో కలిసి ఉండాలి. అందంది పెద్ద కాదు. నేనేం అంటే నేను ఒకవేళ అందంగా ఉంటే అలా కోరుకోవచ్చు, అట్లా లేనప్పుడు మనకి లేనప్పుడు మనం ఎప్పుడు కోరుకోవద్దు కదా. అలా నాకు అందంగా చేయలేకుండా కొంచెం బాగుంటే చక్కగా ఉంటే చాలు. నాకు ఏదైనా ఇట్లా ట్రెడిషనల్ గా ఉండాలి. మరి కొంతమంది ఉంటారు ఆ డ్రెస్ నచ్చే నాకు, ఎలా చుడిదారి చిల్లి అదైతే. సో అందుకే అప్పటి నుండి నచ్చారు. అంటే మధ్యలో చెప్పే క్వాలిటీస్ కి తగ్గట్టు ఉంది. ఎందుకంటే నేను అంటే 1 year బిఫోర్ వీడియోస్ కాకపోతే ఎప్పుడు చూసినా ఆవిడ అలానే ఉన్నారు. అంటే ఒక వీడియోకి ఇలా మారాలి, ఒక వీడియోకి ట్రెడిషనల్, ఒక
ట్రెండ్ మార్చాలని లేదు, ఒకటే ఒకటే నన్ను ఇలా చూడాల్సిన ఆడియన్స్ ఇలానే చూడాలి అని ఫిక్స్ అయిపోయింది. ఏంటంటే మనము వేసే డ్రెస్లలో కానీ మనకి ఇచ్చే వాల్యూలో ఉంటది ఇప్పుడు ఉంటది. మనం ఎలా అవుట్పుట్ ఇస్తే అలా ఉంటది. ఇప్పుడు ఏంటంటే మనం పద్ధతిగా కనిపిస్తే అలాంటి కామెంట్స్ వస్తాయి. అవును. ఇప్పుడు మనము చాలా మంది చూస్తున్నాం, ఆమె ఫేవరెట్ సాయి పల్లవి, ఇక అర్థం అంతే చేసుకోండి. కదా ఇంకా. అంతే, సో చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా. అవసరం లేదు. సో తనలో నీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? అంటే నేను ఏం చేసినా నాకు హెల్ప్ చేస్తాడు. అంటే ఆ పాప మామి చేస్తుందని మళ్ళీ వచ్చి నాకు కూడా హెల్ప్ చేస్తాడు. అది ఇష్టం నాకు. అంటే ఇప్పుడు అంటే ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి ఆ ఎపిసోడ్లు చూసుకున్నా అది బాగా ఇంట్రెస్ట్ గా చూశారు, చాలా మంది ఆడియన్స్ లైక్ చేశారు అనమాట. సో మీ ఇద్దరి మధ్యన ఆ క్యూట్ సీన్స్ కావచ్చు బాగా కనెక్ట్ అయ్యాయి అనమాట. అంటే నువ్వు అప్పుడే కనెక్ట్ అయ్యావా లేకపోతే అంతకు ముందే? అంతకు ముందే సాంగ్స్ కే ఫస్ట్. నువ్వు ఇక్కడికి ఇందులోకి ఎలా ఇన్వాల్వ్ అయ్యావు చెప్పు. అయితే వీళ్ళు వీడియో యూట్యూబ్ ఛానల్ పెట్టిరు అప్పుడు. నేను ఒక బ్యానర్ పెట్టి ఎడిటింగ్ చేయించి హీరో ఇలా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి అని స్టోరీ పెట్టిన. ఓకే, సూపర్. స్టోరీ పెట్టి ఆ దానికి నేను రిప్లై ఇచ్చిన. నేను కూడా అంటే సైడ్ క్యారెక్టర్ లా చేస్తాను ఇచ్చిన. అంటే మేము చుట్టాలమే, ఫాలో అయ్యి ఉంటారు కదా. అయితే యశు నేను కూడా చేస్తాను, నాకు ఏదైనా క్యారెక్టర్ ఉంటే అని సైడ్ క్యారెక్టర్ అలా అడిగింది. మెయిన్ క్యారెక్టర్ అప్పట్లో సైడ్ క్యారెక్టర్ ఏదైనా ఇస్తే నేను చేస్తా అని అన్నుండే అప్పట్లో. కానీ మెయిన్ క్యారెక్టర్ అదే అదృష్టం అంటారు, అలాగే ఉంటది. ఆ టైం గుర్తు తెచ్చుకుంటే నాకు ఇప్పటికి కూడా అరే అవును అట్లానే మనిషి పక్కకు మెయిన్ లీడ్ పిల్లర్ ఆఫ్ ద హౌస్ అయిపోయిందండి. సో ఇంకోటి ఏంటంటే అంటే మనం ఎంత బాగా చేసినా మనం ఎంత గ్రోత్ అవుతున్నా పేరెంట్స్ సపోర్ట్ అనేది ఉండదు. బట్ నేను పేరెంట్స్ అయితే అన్నాం, మీ అన్నయ్య అంటాను, ఎందుకంటే అలానే ఉంటది కాబట్టి. ఆయన కూడా అలాగే అంటే ఏజు అనేది పక్కన పెట్టేసి ఆయన మనతో పాటు కలిసి మనతో పాటు చేస్తూ సరే ఒక ఫన్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేశారు. అంటే మీరు చేస్తుండగా అతన్ని ఇన్వాల్వ్ చేయాలని ఎందుకు అనుకున్నారు? అంటే మమ్మీ డాడీని? డాడీకి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం. చిరంజీవి సినిమాలైనా బాలకృష్ణ సినిమాలైనా వాళ్ళ ఇప్పుడు చిరంజీవి గారి సినిమాలు ఉన్నాయి, పిచ్చి రిలీజ్ కాగానే వెంటనే చూసి అక్కడ చూసి ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టకు. చిరంజీవి గారి సినిమాలైనా బాలకృష్ణ గారి సినిమాలైనా నాగార్జున గారి సినిమాలైనా వాళ్ళ ముగ్గురు ఫ్యాన్. నేను కూడా హీరో అక్కడ సార్ సినిమాలో వాళ్ళ పక్క కన్నా కనిపించాలి అని ఆ పిచ్చితోటి చాలా తిరిగిండ సినిమా ఇండస్ట్రీకి. మన అన్నపూర్ణ స్టూడియో అక్కడ గేట్ దగ్గర వండుకున్న రోజులు ఉన్నాయంట. చాలా కష్టపడ్డాడు. బట్ లాస్ట్ కి ఏమైందో అప్ అండ్ డౌన్స్ వల్ల చెప్పలేదు డాడీ, మీరు అడగండి. ఇక అప్ అండ్ డౌన్స్ వల్ల ఓన్ బిజినెస్ పెట్టుకోవాలని చిన్నప్పటి నుంచి ఉండే. వాళ్ళ ఫ్రెండ్ కి ఛాలెంజ్ చేసిండట. అయితే వాళ్ళ ఫ్రెండ్ ఏం ఛాలెంజ్ చేసిండంట, నేను డాక్టర్ అయితా అంటే డాడీ యాక్టర్ అయితా అని ఛాలెంజ్ చేసిండంట. ఇద్దరు ఛాలెంజ్. ఇప్పుడు ఆయన డాక్టర్ అయిన కిడ్నీ స్పెషలిస్ట్ కాశీనాథ్ గారు అని. ఇప్పుడు డాడీ కాలేకపోయాడు, కానీ అనుకున్న కోరిక అప్పుడే తీర్చాలని ఏం లేదు, జీవితంలో ఎప్పుడైనా తీర్చాలి. అవును, ఇప్పుడు యాక్టరే కదా. అదే అంటారు కదా. ఇప్పుడు అప్పుడనుకో మనకి సోషల్ మీడియా అంత ఇది లేదు, ఓన్లీ సినిమానే. ఆ సినిమా వరకు వెళ్ళాలంటే 100 మందిని దాటుకుంటే ఇప్పుడు అది అవసరం లేదు. మనం ఇంట్లో చేసిన వీడియోలు 100 మంది మనల్ని దాటుకుంటూ వస్తారు. సో ట్రెండ్ మారిపోయింది. కంటెంట్ ఎక్కడ ఉంటే ఇండస్ట్రీ అక్కడే ఉంటుంది. సో బెస్ట్ కంటెంట్ దుక్కి తిరుగుతుంది ఇండస్ట్రీ మొత్తం. అండ్ అంత మంచి కంటెంట్ కాబట్టి ఇప్పుడు 7 lakhs సబ్స్క్రైబర్లు అనేవాళ్ళు మీకు అంటే 7 లక్షల మంది మీ ఇంట్లో ఉన్నారు ఇప్పుడు. సో అది ఈజీ కాదు. అంటే డాడీకి ఇంట్రెస్ట్ ఓకే, మమ్మీని ఎందుకు ఇన్వాల్వ్ చేశారు? ఇక ఏంటంటే వాళ్ళ ఇద్దరు బాండింగ్ ఏంటంటే డాడీ ఏది కష్టపడ్డా మమ్మీ వస్తారు. ఓహో, ఆ బుద్ధిలో ఇక్కడ వచ్చినట్టు నిజంగా కదా. మమ్మీ ఎప్పుడైనా సరే ఏ పని అయినా కదా, మా డాడీ హోటల్ పెట్టాడు, హోటల్లో పని చేసింది, ఎవరు పని మనిషి పెట్టుకోండి, మమ్మీ మొత్తం ఆ ప్లేట్లు తిన్నా అన్ని అంత చాలా కష్టపడ్డారు. హోటల్ పెట్టినప్పుడు హోటల్లో హెల్ప్ చేసేది, మన బిజినెస్ ఫైనాన్స్ పెట్టినప్పుడు ఎన్నిట్లో ఏది పెట్టినా నీతోనే తోడుంటా, అది ఏ పని అయినా సరే అని ఒక బాండింగ్ తో వాళ్ళు ఇప్పటికి కూడా నేను ఇట్లా వీడియో మమ్మీ ఇద్దరు చేస్తారా అంటే ఒక 2-3 టేక్లు అయినా సరే చేస్తారు. ఇప్పుడు నా లైఫ్ లో నీకు ఇష్టం ఉందే చేయరా అనుడు గొప్ప. అది ఒక సన్ కి నీకు ఇష్టం ఉంది చేయరా అనేది ఒక వరం. నీకు ఇష్టం ఉన్నది నువ్వు పైకి రావడానికి, నీకు ఇష్టం ఉన్నది వాళ్ళకి ఇష్టం లేకపోతే నీ కోసం చేస్తున్నారు. అది చాలా అంటే కొంతమంది వాళ్ళ ఏజ్ ని మర్చిపోయి మరి మాతో చేస్తున్నారు.
అంటే నేను ఒక ప్లేస్ లో ఉండడానికి వాళ్ళు కూడా నాతో కష్టపడుతున్నారు కదా, అది నీ నాకు ఇష్టాని కోసం వాళ్ళు కూడా తోడయ్యారు. తోడయ్యారు. సో వాళ్ళకి అనిపించింది మా కొడుకు హార్డ్ వర్క్ చేస్తాడు, చేసి ఏదో ఒకటి సాధిస్తాడు అని అయితే అర్థమైంది. సాధిస్తాడు, వాళ్ళతో మేము కూడా ఉందాం అని. ఇప్పటికి కూడా నేను స్టార్ట్ చేసినప్పుడు చెప్పిన మాట ఇప్పటికి అయిందో లేదో నాకు నేను అడగలేదు. ఏం చెప్పావు? అంటే నేను మమ్మీ 10 మంది ముంగడికి తీసుకెళ్లి 10 మంది మేము గుర్తుపట్టి మీ కొడుకేనా అని నీకు తెలియని వాళ్ళు కూడా నిన్ను వచ్చి అడుగుతా. అంటే మా మమ్మీ వాళ్ళు ఏంటంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్తే వాళ్ళు కొంతమంది ఏంటంటే మంచిగా చదువుకొని జాబులు తెచ్చుకొని వాళ్ళకి చెప్తా ఉంటారు, నీ కొడుకు ఏం చేస్తున్నాడు అని అంటే ఉండదు కదా, ఏం చేస్తాడు, ఏం లేదు ఖాళీగానే ఉంటాడు అని చెప్పిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు అడగరు వచ్చి, అరే బాగున్నాయి మీ వీడియోస్ బాగున్నాయి, మీ వీడియోస్ బాగున్నాయి, అరే మీరు చాలా అసలు ఏమనుకున్నాను, చాలా గ్రో అయిపోయారు మీరు అని అంటారు. ఏం చేస్తున్నారు అని అడగరు, ఎందుకంటే ఏం చేస్తున్నారు రోజు చూస్తున్నారు వాళ్ళు. అలా ఇక్కడ ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ కి తెస్తా మమ్మీ అని చెప్పి తీసుకొచ్చాను. ఇలా 10 గర్వంగా ఇంటర్వ్యూస్ అండ్ ఇలా ముందు ఎప్పుడు పెట్టారు ఇది క్రియేట్ చేసావు? ఎన్ని ఇయర్స్ అయింది మొత్తం అంటే ఛానల్ స్టార్టింగ్? నేను 2 ఛానల్స్ ఎల్ఏ క్రియేషన్స్ అని ఏఎల్పి క్రియేషన్స్ అని 2 చేసిన. ఓకే ఓకే. అవి 2 నాకు అంత ఏంటంటే నేను చదువుకునే టైంలో చేసిన, ఖాళీగా ఉన్నప్పుడు వీడియో అంతా నేను ఫోకస్ పెట్టిన, అప్పుడప్పుడు పెట్టేవాళ్ళు, అప్పుడప్పుడు పెట్టిన. బట్ అప్పుడే నేను ఇంత ఫోకస్ పెట్టుంటే అప్పటి నుంచి ఒక యూట్యూబర్ అయిపోను, ఒక మంచి బెస్ట్ యూట్యూబర్ అయిపో. బట్ మనకంటే ఏంటంటే అప్పుడు ఎలా అంటే కొంచెం స్టడీ పరంగా స్టడీ కంప్లీట్ అది ఇది హ్యాండిల్ చేస్తారు కాలేదు. ఇంకా నా స్టడీ అయిపోయింది, ఒక 2.5 కింద స్టడీ అయిపోయింది. స్టడీ అయిపోయాక నేను ఏం చేసిన, మనం ఇక ఇప్పుడు అయిపోయిన దాని తర్వాత నాకు జాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చదివిన దానికి జాబ్ చేస్తే 15-20,000 కి నీకు రావు. అంతే, ఓన్ లేకపోతే నీ టాలెంట్ లేకపోతే ఎక్స్ట్రా స్కిల్స్, ఎక్స్ట్రా యాక్టివిటీ, ఎడిటింగ్ కానీ ప్రొఫెషనల్ గా అది వేరే. నువ్వు ఒకరి కింద ఒక ఆఫీస్ లో పని చేస్తే మాత్రం అది నాకు సరిపోదు, అది మనకి సెట్ కూడా కాదు. కొంతమంది ఏంటంటే పరిస్థితులు బాగాలేక చేసే వాళ్ళు కూడా ఉన్నారు, బట్ నాకు సెట్ కాదు. నేను నాకు ఓన్ ఉండాలని చెప్పి నేను ఏం చేసిన, మళ్ళీ కొత్త యూటర్స్ క్రియేట్ చేస్తాను. ఇక్కడే మా ఇల్లు ఓపెనింగ్ అప్పుడు పూజ చేయించిన, ఒక కెమెరా కొన్నా, ల్యాప్టాప్ కొన్నా. మా డాడీ కూడా నాకు కెమెరా కావాలి నేను ఇట్లా వేసుకుంటా అడగగానే వెంటనే నన్ను నమ్మి కెమెరా ఇప్పించడానికి మా డాడీ నేను ఎప్పుడు మర్చిపోను. ఫస్ట్ ఒక చిన్న కెమెరా తీసుకున్నా, సోనీ 6100. సూపర్. ఆ 6100 ఎవరైనా చెప్పారా అంటే ఎవరైనా సజెషన్స్ ఇచ్చారా ఇలా చెయ్యాలి, ఇలా కంటెంట్ క్రియేట్? సజెషన్స్ ఏం లేవు, బట్ నేను ఫోన్ ఎక్కువ చూసేవాడిని. ఫోన్ ఎక్కువ అంటే నాకు మల్టీ టాలెంటెడ్ ఎవరంటే ఇప్పుడు కొంతమంది యూట్యూబర్స్ ఇట్లా కొత్త కొత్తగా కనిపెట్టే వాళ్ళు బాగా వీడియోస్ చూసేవాళ్ళు అన్నమాట. నేను కూడా ఇలా చేయాలి అని చెప్పి నేను కూడా అనుకొని వాళ్ళతో పాటు నేను కూడా చేస్తే ఏమవుద్ది అని చెప్పి నేను చెప్పాను. వాళ్ళు కూడా భయపడ్డారు, చేస్తారో లేడో అని భయపడ్డారు. బట్ ఒక 1 year గ్యాప్ తీసుకొని ఇదే ఇప్పుడు ఈ 8 months ఈ కొన్నాడలు ఇది అయిపోయి వాళ్ళు ఒకసారి అన్నారు, నువ్వు స్టార్ట్ చేస్తా అని మళ్ళీ అమ్మాయి కోసం వెయిట్ చేస్తావు అంటే మనం చెప్పలేము. ఏంటంటే ఇంట్లో 8 months అని చెప్పాను నేను. ఏమైందా 8 months? షూటింగ్ కి రాలేదు నేను, స్క్రిప్ట్స్ రాసి ఇంకొక అమ్మాయిని పెట్టలేను. 2 episodes అయిపోయాయి, రాసుకోండి సార్. 10 episodes అయిపోయినాయి అప్పుడు ఆంధ్ర. 2 episodes అయినాయి, 10 episodes అయిపోయాయి. 10 episodes అయిపోయాయి. 10 episodes అయిపోయినాక 15 episodes ఉన్నాయి. ఇది ఇంకొక 5 episodes కి పెట్టలేను, ఏం చేయాలో అర్థం కాదు. 10 episodes అయిపోయాక అమ్మాయిని మార్చి కొంచెం 2 రోజులు ఈమె సెట్ అయ్యే వరకు మారుదామంటే అలా చేయలేను. నాకు ఏంటంటే నిజంగా చెప్పాలంటే పెయిడ్ యాక్టర్స్ ఎవరు ఉంటారో టైం టు టైం ఉంటారు, వాళ్ళు ఇంత ఫ్రీగా ఉండరు, అది నాకు సెట్ కాదు అని నేను ఫ్యామిలీ మెంబర్ ఎంచుకొని ఇట్లా చేస్తున్నా. ఆమె కోసం చాలా వెయిట్ చేసిన. ఆ దేవుని దయ వల్ల మొక్కను గుల్లలేదు. ఏ గుడి పోయినా ఆమె షూటింగ్ కి రావాలి, మేము చేసుకోవాలి, ఒక మంచి. నాకు అంత పెద్ద దానికన్నా పెద్ద కోరిక లేదు. పెళ్లి అనుకోలేదా? పెళ్లి అనుకోలేదు నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, మేము పెళ్లి అనుకోలేదు, కలిసి సక్సెస్ చేసుకోవాలి. పెళ్లి అనుకోలేదు. పెళ్లి అసలుకి ఏంటంటే ఇప్పుడు పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే ఇప్పుడు మమ్మల్ని ఎవరిని ఏలెత్తి చూపెట్టలేరు, ఎందుకంటే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు కష్టపడుతున్నారు, చేసుకుంటారు. వాళ్ళ మమ్మీలు కూడా అదే ఆలోచించారు, చేసేసుకున్న తర్వాత మీరు ఏ వీడియోస్ చేసుకుంటే కూడా ఒక దిక్కుకి ఏం ఆలోచించారంటే ఒక సైడ్ నుంచి వాళ్ళని ఎవరు ఏమనద్దు అని చెప్పి పెళ్లి చేసేస్తారు అనుకోండి. సో మీ మమ్మీ డాడీ ఏం చేస్తారు? మా మమ్మీ అక్కడ విలేజ్ లో బట్టల షాప్ లో చేస్తారు, డాడీ ఇక్కడ కొబ్బరికాయ.
షాప్ లో ఇక్కడ హైదరాబాద్ ఓకే. హైదరాబాద్ మన సో మొత్తానికి ఒప్పించేసుకున్నాం మెల్లిక ఆ పట్టు వదలని విక్రమార్కుడు లాగా కొంచెం గట్టిగా పట్టేసుకున్నాం. వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసిండ్రు నాకు. ఏమన్నా అంత ఇట్లా వేరే మమ్మీ వాళ్ళ టార్చర్ అవన్నీ అట్లా ఏం చేయలే నన్ను. సో పాత సినిమాల్లోగా అలాంటివి లేవు. సో పీస్ఫుల్ గా అయితే అయిపోయింది. సో ఎవరికైనా మన చుట్టాలే కాబట్టి మన అబ్బాయి చిన్నప్పటి నుంచి చూసిన అబ్బాయి ఏమవుద్ది మన అంతే కదా. ఆలోచించారు వాళ్ళు కూడా. ఆలోచించారు. అదే బయట వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వెళ్ళదు కావచ్చు. నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు నా ప్లేస్ లో బయట ఎవరన్నా వీళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా చేస్తున్నాం రండి అంటే వెళ్తుందో లేదో నాకు తెలియదు ఇప్పటి వరకు. ఎప్పుడు ఏడికి వెళ్ళాను అసలు యాక్టింగ్ ఫీల్డ్ తెలియదు నాకు ఫస్ట్ టైం. అంటే చుట్టాలు చేసారు కాబట్టి నమ్మకంతో వచ్చింది. ఫ్రెండ్స్ గానీ ఎవరన్నా ఇట్లా స్టార్ట్ పెట్టి రాసోని చేద్దాం ఇట్లా అంటే వెళ్దువో లేదో అంటే వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే నీ మీద నమ్మకం అప్పటికే. అప్పటికి ఏంటంటే మన వాళ్ళు మా మమ్మీ డాడీ చిన్నప్పటి నుంచి తెలుసు అలా. సార్ నిన్ను కూడా చూసుకుంటే అంటే నేను చాలా వీడియోల్లో చూసా అండ్ రియల్ లైఫ్ లో కూడా కోడల్లా కాకుండా కొంచెం కూతుర్లా చూసుకుంటారు. సో అంటే అలాంటి అత్త మామలు దొరకాలంటే అదృష్టం ఉండాలి. సో నిజంగా సో నీకు ఎలా అనిపించింది వీళ్ళతో మరి? ఎలా అనిపించింది అంటే అత్తమైన మామయ్య ఫ్రెండ్లీగా ఉంటారు నాతోటి, క్లోజే. అత్తయ్య గారు అయితే మీకు ఇంకా అక్కలాగే అన్ని చెప్తూ ఉంటారేమి. సూపర్. అంటే ఎప్పుడు బిల్ అయింది ఇది మొత్తం ఛానల్ బిల్? నాకు వచ్చేసి నేను మొన్న రీసెంట్ గా నవంబర్ లో ఏమో నవంబర్ డిసెంబర్ అనుకుంటా అక్టోబర్ లో ఏమైందంటే నాకు ఒక 2 lakhs చేంజ్ 3 lakhs ఉంటాయి నా పెళ్లికి ముందు. ఛానల్ బిల్ ఎప్పుడు అయిందంట? ఛానల్ ఎప్పుడు పుషప్ అయింది అంటే అదే చెప్తున్నాడు. అంటే 1 lakh నుంచా? అంటే నాకు ఏంటంటే ఫస్ట్ మేము ఎప్పుడు మొన్న 1 lakh ఎప్పుడు అయింది? తను వచ్చేసిన తర్వాత రాకముందే 1 lakh. ఇది ఎప్పుడైందంటే 1 lakh వాళ్ళు వచ్చి మాట్లాడిన తర్వాత ఇక అప్పుడు మా పిల్లవాడు అనిపించుకుంటారు కదా, అనిపించుకున్నాక ఈమె వస్తుంది మ్యారేజ్ కాకముందుకే స్టార్ట్ అయింది. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఒక 10 days ఉంది ఇక్కడ ఉందో 10 days వాళ్ళ ఇంటి దగ్గర అట్లా చేసినప్పుడు అప్పటి నుంచి పెళ్ళయింది. అప్పుడు 50K 60K నుంచి 1 lakh ఒకేసారి అయిపోయింది. ఒకేసారి 1 lakh సెలబ్రేట్ చేసినాం. 1 lakh నుంచి 3 lakh గానికి టైం పట్టలేదు. ఒక 1 month 2 months లో అయిపోయింది. అంతేనా? 2 months లో అంత కష్టపడ్డాం. మళ్ళీ దాని తర్వాత మధ్యలో పెళ్లి ఆడవిల్లో పెళ్లి షాపింగ్ అనేది కొంచెం కంటెంట్ వీడియోస్ చేయలేకపోయినాము. అవే బ్లాగ్స్ పెట్టినాము, పెళ్లి వీడియోస్ అనేది అక్టోబర్ లో ఏమో 3 lakh చేంజ్ 4 lakh అలా రీచ్ అయినా. రీసెంట్ గా ఇప్పుడు కంటెంట్ వీడియోస్ ఇప్పుడు చేస్తున్నా కాబట్టి నవంబర్ నుంచి డిసెంబర్ జనవరి ఈ రోజు వరకు డైలీ వెళ్తూనే ఉంది. ఇప్పుడు 7,50,000 దాకా వచ్చాను. సో అంటే నీకు ఒక 1 year నుండే ఈ సక్సెస్ వచ్చింది నేను కష్టపడేది 1 year, నాకు సక్సెస్ వచ్చింది ఒక 8 months వచ్చింది. అంతే నిజంగా కనిపిస్తుంది. ఎందుకంటే 1 year కష్టపడ్డా అంటే 1 year కష్టం ఉంది. ఆ 1 year లో నేను ఎప్పుడు ఏది మనకు సెట్ కాదురా వెనక స్టెప్ వేసినా ముందు జూలేదు కావచ్చు. ఇప్పుడు మనం కష్టపడుతున్నాం అంటే మనం ఇది అయితలేదు అని చెప్పి మనం వెనకకి వెళ్ళిపోయాం అనుకో, ముంగట ఇదంతా ఉంది మిస్ అయిపోయావు కావచ్చు. సో నిజంగా సో మొత్తానికి అయితే ఈ మార్చికి అయితే మనం 1 million చేసేద్దాం. మార్చ్ స్టార్ట్ నా బర్త్డే, అప్పటి వరకు 1 million సెకండ్ నైట్ 12 o'clock వారికి అయినా జాన్ నాకు 12 o'clock వరకు ఇట్లా నా బర్త్డే పడేటప్పుడు 1 million నాకు కనిపిస్తే ఇక నేను లైఫ్ లా అంత పెద్ద గిఫ్ట్ నాకు ఎవరు ఇవ్వలేరు. నిజంగా బెస్ట్ మెమరీ అనుకోవచ్చు. 1 million అంటే నేను ఈ సరౌండింగ్ లో ఎప్పుడు 1 million సబ్స్క్రైబర్స్ లేరు. నాకైతే అంత యూట్యూబర్ లేడు. ఇంకోటి ఏంటంటే అంటే యూట్యూబ్ లో ఈ మధ్య కాలంలో బెస్ట్ యూట్యూబర్లు చాలా మంది ఉన్నారు. అంటే ఇప్పుడు నా అన్వేషణ కావచ్చు, బయ్యసన్ని అంటే కొంతమంది యూట్యూబర్లు ఉన్నారు, మెయిన్ యూట్యూబర్. సో వీళ్ళందరూ కూడా డిఫరెంట్ కంటెంట్ తోనే వస్తారు అనమాట. మీకు ఇలాంటి యూట్యూబర్ లో బాగా నచ్చిన యూట్యూబర్ అంటే ఎవరు చెప్తారు? నాకు బాగా నచ్చిన యూట్యూబర్ అంటే నాకు తేజ్ ఇండియా తెలుసా? తేజ్ ఇండియా వెబ్ సిరీస్ బ్యాక్ బెంచెస్. అవునవును. నేను అసలుకి నేను ఎందుకు తేజ గురించి చెప్తున్నా అంటే ఒకప్పుడు నేను ఆయన చూసి అనుకునేవాడిని చాలా కష్టపడతాడు. వాళ్ళ మమ్మీ సేమ్ నాలాగానే అనిపిస్తుంది. వాళ్ళ తమ్ముడు, అతను, వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ 4 ఉంటారు.
వాళ్ళ మమ్మీని మొన్న చూపిస్తున్నాడు. బట్ అప్పుడు వాళ్ళ డాడీ పాతప్పుడే వాళ్ళ డాడీకి కరెక్షన్స్ ఉన్నాయి సినిమా ఫీల్డ్ లో. ఓకే. వాళ్ళ ఇప్పుడు ఆయన ఏంటంటే వెబ్ సిరీస్ బ్యాక్ బెంచెస్ ఆయన ఫస్ట్ ఫ్యాక్స్ చెప్పాడు. ఫ్యాక్స్ నుంచి మనకి వెబ్ సిరీస్ బ్యాక్ బెంచెస్ స్టూడెంట్ నెంబర్ 1 అని ఇవి బాగా చేశాడు. నేను కలవలేదు ఇప్పటి వరకు, నాకు కలవలేదు కానీ అతన్ని చూసి కూడా కొంచెం నేను అయ్యాను. ఎందుకంటే అతనిలా ఒక్క ఏ సపోర్ట్ లేకుండా రావాలి. అండ్ మీ ఇంట్లో చూసుకుంటే మమ్మీ డాడీ తమ్ముడు అండ్ సిస్టర్ అంటే అందరూ సపోర్ట్ కూడా నీకుంది. అంటే వాళ్ళందరూ కూడా మన వీడియోల్లో కావచ్చు, మనకు సంబంధించిన ఏ వర్క్ లో అయినా వాళ్ళ యొక్క పాత్ర ఉంటుంది అనమాట. అంటే ఫ్యామిలీ మొత్తం ఒకరి కోసం సపోర్ట్ చేయడం అనేది చాలా గ్రేట్నెస్ అది. సో అంత ఇది క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనెస్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఇది స్టార్ట్ చేసిన ఏ పనైనా సరే, మేము ఈ ప్లేస్ లో ఒక హోటల్ పెట్టినా సరే, ఒక ఏ బిజినెస్ పెట్టినా సరే, ఐక్యమత్యంగా మేము ఏంటంటే గొడవలు లేకుండా ఏంటంటే మనం చేసేదాన్ని మనం అందరం కలిసి పైకి తేవాలి అని మా డాడీ ఒకటి నేర్పించాడు. దాన్నే ఫాలో అవుతాం. యూట్యూబ్ అనే కాదు, ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నాము. నాకు స్కిల్స్ అన్ని తెలుసు, మా తమ్ముడు నేర్పించిన. మా తమ్ముడు కొంచెం మా డాడీ కొంచెం చెప్తుండు, నేర్పిస్తాడు. అలా మొత్తం అందరికి నేను ఎప్పుడు కూడా వాళ్ళకి ఆ తేజింది అతని గురించి చెప్తా. ఎందుకంటే వాళ్ళ మమ్మీ డాడీ ఎంత కష్టపడతారు, ఆయన ఎంత కష్టపడతారు, వాళ్ళ తమ్ముడు సేమ్ మా ఫ్యామిలీ కూడా అలాగే అనిపిస్తుంది. సో కొంచెం సిమిలర్ గా ఉంది. సిమిలర్ గా అంటే బట్ ఆయన వచ్చి 6 years అవుతుంది. అండ్ యూట్యూబ్ మీద నువ్వు ఎక్కువ టార్గెట్ చేసావా? అంటే ఎందుకంటే ఇన్స్టా చూస్తే చాలా తక్కువ అప్పుడప్పుడు పెడుతుంటారు ఉంది, ఇన్స్టా తగ్గినట్టున్నారు. బట్ యూట్యూబ్ చూసుకుంటే ఒక రేంజ్ లో ఉంది. ఇన్స్టా అంటే ఇప్పుడు మనకి ఏంటంటే మనం యూత్ ని అట్రాక్ట్ చేసుకొని నాకు మెయిన్ టార్గెట్ ఫ్యామిలీస్ మనసుని గెలుచుకోవాలి. ఒక అబౌవ్ 30 దాటిన వాళ్ళు, ఇట్లా మా డాడీ మమ్మీ ఏజ్ గ్రూప్ వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మా వీడియోస్ 99% వాళ్ళే చూస్తారు, ఫ్యామిలీసే చూస్తారు. ఇప్పుడు మనం యూత్ ని అట్రాక్ట్ చేస్తాం అనుకో, యూత్ అనేది ఎట్లా ఉంటది అంటే ఇప్పుడు ఇది కనిపించిందా మళ్ళీ నెక్స్ట్ టైం ఇది ఏంటి అన్నాడు అలా గుర్తుండదు. ఫ్యామిలీస్ మనసులను గెలుచుకున్నాం అనుకో, వాళ్ళు ఎప్పటికైనా మర్చిపోరు. వాళ్ళ వీడియోస్ వస్తారు వీళ్ళు బాగుంటాయి అని వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు. అందుకే నాకు ఇన్స్టా ఎక్కువ వాడరు, ఫ్యామిలీస్ అంత గానం వాడరు. నేను ఎప్పుడైనా యూట్యూబ్ మీదనే బాగా టార్గెట్ చేసిన. సూపర్. సో ఇన్స్టా అనేది ఏదో ఆడియన్స్ కోసం మనకి ఉంది అనిపించుకోవడానికి ఉంది. మనం ఏదైనా నేను ఎక్కడికైనా వెళ్తున్న అప్డేట్స్ కానీ అట్లా ఇవ్వడానికి పెట్టుకున్నాను. సూపర్. అండ్ అంటే యూట్యూబ్ లో 1,00,000 సబ్స్క్రైబర్లు ఉంటేనే మంచిగా సంపాదిస్తారు అనే టాక్ ఉంటుంది. సో ఇప్పుడు 7 lakhs ఉన్నారు అనమాట. ఎంత సంపాదించావు అంటే ఏం చెప్తా? అంటే నేను సంపాదించేది లేదు. నేను ఇప్పుడు ఏముంది చెప్పడానికి ఏం లేదు. బట్ ఇప్పుడు ఏంటంటే నేను ఎప్పుడైతే బెస్ట్ నేను ఇందులో సంపాదించిన బాగా సంపాదించిన ఎట్లా తెలుస్తుంది అంటే, నేను వేరే వాళ్ళ మ్యూజిక్స్ వాడకుండా, కాపీరైట్ మ్యూజిక్స్ రావద్దు అని వేరే వాళ్ళ మ్యూజిక్స్ వాడకుండా నా మ్యూజిక్స్ నేను ఓన్ మ్యూజిక్ చేపించుకొని ఎప్పుడైతే కంపోజ్ చేసుకొని వెబ్ సిరీస్ ఇస్తానో అప్పుడు బాగా సంపాదిస్తున్నాను అనుకోవచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ 5 seconds అవి వాడనా? అంతే వాడడమే. ఎందుకంటే మనం 5 seconds వాడడమే. ఎందుకంటే ఇప్పుడు కనీసం నేను ఓన్ గా ఒక కంపోజ్ చేసుకునేంత కూడా రావట్లేదు. ఏంటంటే సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మేము లాంగ్ వీడియోస్ చేయం కదా, షార్ట్ వీడియోస్. పేరు వస్తుంది, మనీ మేము పెట్టిన దానికి చాలా తక్కువ. ఏంటంటే మేము కెమెరాస్ కానీ ఈఎంఐస్ కట్టాలి. కెమెరా రెవెన్యూ రాకుండా ఒక దాంట్లో అంటే సమ్ టైమ్ చెప్పాలంటే ఇది బిజినెస్. సో బిజినెస్ లో రెవెన్యూ రాకుండా ఇన్ని రోజులు సర్వే అవ్వాలంటే కష్టమే. నేను అంటే రెవెన్యూ రావట్లేదు అంటలేను. మేమందరం కలిసి వెళ్తే పని మాకు ఖర్చులు వెనక వేసుకోకుండా ఖర్చులకి మేము చేసేదానికి ఎంతంటే మేము ఎందుకు చేస్తున్నాం అంటే ముందు రావచ్చేమో అని. ఇప్పుడు 1 million వస్తే కొంచెం వెనకాల బ్యాకప్ చేసుకోవడానికి ఉంటదేమో అని. అంటే నేను మీకు చెప్పలేని ఫీల్ కాకండి. అది ఏంటంటే ఇక చెప్తే మళ్ళీ చెప్పొద్దో లేదో తెలియదు ఎందుకు. ఏంటంటే ఇప్పుడు చెప్పింది గొప్ప కాదు, మళ్ళీ దాని తర్వాత రేపు రావచ్చు రాకపోవచ్చు, అందరు అలానే అనుకుంటారు. కరెక్ట్ అర్థమైంది. అండ్ నీకు టెడ్డీ బేర్ ఇష్టమా? చాలా క్యూట్ గా పట్టుకొని. అండ్ అంటే ఇంతవరకు ప్రపోజ్ చేసుకుంటారు ఒకసారి మీరు?
అది జరగకుండానే అన్నయ్య జరిగిపోయింది. ప్రపోజల్ డైరెక్టర్ పెళ్ళి అంటావా? ప్రపోజ్ అంటే మొన్న ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూస్ లోనే తప్ప మేము రియల్ గా ఎప్పుడు చేసుకోలేదా? సో అంటే వాళ్ళ కోసం క్యూట్ కపుల్స్ ని తీసుకొస్తానని నేను చెప్పాను. మరి ఇంత క్యూట్ కపుల్ తో ప్రపోజ్ చేయకపోతే అసలు సెట్ అవ్వదు. సో ఎంత ఉండాలి, డిఫరెంట్ గా ఉండాలి. నువ్వు ఇప్పుడు తనకి ప్రపోజ్ చేయాలి, ఇగో నచ్చకపోతే నో అని చెప్పు, పెళ్ళి అయిపోయింది, ఏం పర్లేదు. అంత డిఫరెంట్ గా అయితే చెయ్యాలా? నీకు ఏమైనా బొక్కే గట్ట ఏమైనా ఇవ్వనా? ఓకే, సో అటువైపు చూడు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. పర్లేదు, వెయిట్ చేద్దాం. ఐ లవ్ యూ. లవ్ యూ టు ఇది ప్రపోజా? అంటే ఏదో మా మాట చెప్పాలి కాబట్టి లవ్ యూ టు అంటాను. అంటే ఒక ఫీల్ ఎలా అంటే కొంతమంది అంటారు కదా, నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అలా అలా అంటారు. లేదంటే నీ స్టైల్ అసలు ఒక్కటి నువ్వు ఇప్పుడు కెమెరా ఎలాగో ఆన్లోనే ఉంది, నువ్వు యాక్టింగే చేస్తావు, నువ్వు యాక్టింగ్ ఎలా చింపుతావో తెలుసు మాకు. సో యాక్టింగ్ అనుకొని అందులో నుండి ఒక తీసుకురా. అంటే మనం షూటింగ్ ఎట్లా చేస్తాం అట్లా. షూటింగ్ ఎట్లా చేస్తామంటే నాకు యాక్టింగ్ చాలా ఇష్టం. నాకు చెప్పాలి అంటే నాకే చెప్పు చెప్పు. నీ కేరింగ్ ఇట్లా ఒక డైలాగ్ చెప్పాలి. నేనే చెప్పి బాడు. రీసెంట్ గా ఒక డైలాగ్ చెప్పాను, లక్కీ భాస్కర్ మూవీ, అదేంటి నా భార్య సుమతి. ఆ డైలాగ్ అంటే అది ఊకే నేను ఆ రీల్ ఊకే చూస్తుంటా, అది నాకు చాలా ఇష్టం. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేక ఏది డైలాగ్ చెప్పు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా నేనే కావాలని నా కోసం వచ్చింది సుమతి, నా బలం నా భార్య అని, నా బలం నా భార్య అని ఒక రీల్ ఉంటది. అది ఆ డైలాగ్ మేము కట్ వైజ్ చేసి మేము ఒక మ్యూజిక్ వేసి వేసాము. సో దాన్ని మళ్ళీ మళ్ళీ చూసుకుంటా. సో నువ్వేం చెప్పాలన్నా మొత్తం చాటింగ్ లోనే చెప్పినట్లున్నావు. సో డైరెక్ట్ గా మాటలు పెద్దగా చెప్పట్లేదు. మాట్లాడతా కానీ ఇప్పుడు. సో ఆఫ్ కెమెరా మాట్లాడుకుందాం అంతేనా? సరే ఓకే, నీకు చెప్పిన రెవెన్యూ చెప్పు. అంటే రెవెన్యూ ఎంత వచ్చిందని చెప్తారు కదా, భార్యకి అన్ని చెప్తారు కదా, సో నువ్వు చెప్పు. నాకేం చెప్పా. సరే నీకు ఇంతవరకు ఒక యాక్టర్ గా నీకు ఎంత అమౌంట్ ఇచ్చారు? నేనేం తీసుకోలే. ఎందుకలా? అంతే, ఏమన్నా ఖర్చులకు ఉంచుకోమన్నా ఉంచుకోదు. ఆ ఖర్చులు ఇంకేముంటాయి, నువ్వే కదా తెచ్చి పెట్టాలని. తీసుకోదు. ఒక్కొక్కసారి ఏంటంటే అక్కడ నుంచి వాళ్ళ ఇంటికాడ నుంచి ఆమె మనీ ఖర్చు పెట్టుకొని ఇక్కడికి షూటింగ్ చేయడానికి వద్దు. ఒకసారి కూడా ఏం తీసుకోపో. ఎప్పుడన్నా నేను ఇక్కడ నుంచి తీసుకుంటాను కానీ ఆమెనే ₹1 అడగకపో. ఆమె మనీ కోసం ఆశించి రిలేషన్షిప్ అని చెప్పి నేను చెప్పాలంటే ఆనెస్టీ చెప్పాలంటే చాలా కష్టపడ్డది నా కోసం. ఇప్పుడు ఎవరైనా సరే ఎవరి గోల్ కోసం వాళ్ళే పరిగెత్తారు. నా గోల్ కోసం ఆమె నాకు నా తోడొచ్చి నువ్వు సక్సెస్ కావాలని చెప్పి నాతో పాటు ఉంటుంది. అది చాలా గ్రేట్. సూపర్. అలాంటి రేరుగా ఉంటారు, రేరుగా ఉంటారనే నేను ఇక కనెక్ట్ అయ్యాను. నీకు నాకే దొరుకుతారు. సో తర్వాత ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. అండ్ చాలా బాగుంది, అండ్ చాలా క్యూట్ గా అయితే వెళ్తున్నారు. ఫ్యూచర్ లో కూడా మంచిగా చేసి నువ్వు అనుకునే ఒక మంచి సినిమా తీయాలని ఎండ్ ఆఫ్ ది గోల్ అదే కదా అనుకున్నా. సో అదే తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ విష్ ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ. ఫ్యూచర్ లో మళ్ళీ చేద్దాం. 1 million కొట్టిన తర్వాత సెలబ్రేషన్ మొత్తం తీసుకుని దుమ్ములేపుదాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.